హలో అండి, అందరికీ నమస్కారం. ఈ మధ్య రాజు వెడ్స్ రాంబాయి సినిమా చూసి నేను చాలా చాలా ఏడ్చేశాను. అదైతే ఆ మూవీ అసలు బడ్జెట్ కూడా చాలా తక్కువ, చాలా బాగా తీశారు. సో రెహమాన్ జీ ఆల్ ద బెస్ట్. అండ్ మంచి మంచి లవ్ స్టోరీస్ తీయండి. చాలా చాలా మూవీస్ అన్నీ ఇప్పుడు అప్పట్లాగా హై బడ్జెట్ మూవీస్ కాకుండా మంచి స్టోరీ, మంచి కథ ఉంటే అందరూ బాగా చూస్తున్నారు థియేటర్కి వెళ్ళి. అండ్ యాప్లో కూడా ఇంట్లో కూర్చొని బోరగొట్టకుండా ఫ్యామిలీ వాళ్ళు చాలా బాగా చూస్తున్నారు. అండ్ విన్ యాప్ అటు వచ్చింది, ఈటీవీ విన్. అండ్ ఆహా ఉంది, చాలా ఉంది. సో మంచి మూవీస్ చేయండి, కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయండి, మంచి లవ్ స్టోరీస్ చేయండి. నేను కూడా మీకు సపోర్ట్ చేస్తాను తప్పకుండా. ఈ మూవీలో మంచి రోల్ ఉంటే నాకు చెప్పండి, నేను తప్పకుండా చేస్తాను. అండ్ ఆల్ ద బెస్ట్ అండి. కెమెరామెన్స్ వీళ్ళందరూ కూడా చాలాసేపు వెయిట్ చేశారు. అండ్ మంచిగా మూవీ తీసి మంచిగా సక్సెస్ అవ్వాలి. ఆ సక్సెస్ మీట్ కూడా నేను తప్పకుండా వస్తాను. అండ్ అందరినీ నేను చాలా బాగా ఎంకరేజ్ చేస్తాను. ఆల్ ద బెస్ట్ రెహమాన్ జీ. మై నేమ్ ఈజ్ రెహమాన్, అతిక్ రెహమాన్ ఫ్రమ్ మహబూబ్ నగర్. నా యొక్క కళ ఉన్నది చాలా దినాల నుంచి. నేను మూవీస్ చూస్తూ ఉంటాను, చాలా ఇంట్రెస్టెడ్ ఉన్నాను. జస్ట్ రీసెంట్లీ ధర్మేందర్ గారు చనిపోయారు. ఆయన ఇంట్లో నేను కూర్చొని భోజనం చేశాను. అమితాబ్ బచ్చన్ గారితో నాకు చాలా మంచి సంబంధాలు ఉన్నాయి. సుమన్ సార్, నేను కరాటేలో సుమన్ సార్ రాష్ట్ర అధ్యక్షుడు, నేషనల్ అధ్యక్షుడు, నేను రాష్ట్ర అధ్యక్షుడు ఉన్నాను యాజ్ అండ్ టుడే ఆల్సో. అండ్ ఆల్సో ఉషో కరాటే, తాయికాండో కరాటేకి నేను రాష్ట్ర అధ్యక్షుని కూడా ఉన్నాను. అలాగే ఒక మ్యాన్ పవర్ సప్లైలో నేను వన్ ఆఫ్ ది స్టేట్ ప్రెసిడెంట్. అట్ ప్రెసిడెంట్ మై స్టాఫ్ ఈస్ 2000 మెంబర్స్. నేనేమనుకుంటున్నా అంటే మా యొక్క ఫీల్డ్లో చాలామంది యువకులు, యువతులు వేరే వేరే యాంగిల్స్లో ఇన్ ద స్టేట్లో చాలామంది వేరే ఫోన్లో కానీ వేరే సోషల్ మీడియాలో పోయి చూసి ఏదో ఒకటి చేసి మోసపోయి ఈరోజు మేము మా యొక్క యువకులను మరియు ఆడవాళ్ళను మేము చాలా దూరం చేసుకుంటున్నారు. అందులో కారణాలు చాలా ఉన్నాయి, డిఫరెంట్ కారణాలు ఉన్నాయి. తప్పకుండా మేము ఒకటి స్టెప్ బై స్టెప్లో ప్రతి జిల్లాలో వెళ్ళి మా యొక్క మూవీస్తో అవేర్నెస్ చేసి తప్పకుండా ఇప్పుడున్న పరిస్థితిలో మా ప్రజలు, మా యొక్క యువకులు ఏ బాధలో ఉన్నారో, ఏ బాధతో వాళ్ళు తమ జీవితాన్ని గడుపుతున్నారో ఆ దానికి మనం అధిగమించడానికి తప్పకుండా సాయశక్తులతో ఈ మూవీ ద్వారా మనం వాళ్ళకు పరిచయం చేసి తెలంగాణలోనే కాదు యావత్ భారతదేశంలో మా యొక్క యువకులు తప్పకుండా మరి ఒక్కసారి ప్రపంచంలోనే మా యొక్క చరిత్రాత్మకంగా మనం నిలవడానికి కృషి చేయడానికి మేము తప్పకుండా మేము శాయశక్తులు కృషి చేస్తాం. నా యొక్క ఎన్జిఓస్ ప్రోగ్రాంలో ఢిల్లీ నుంచి మాకు ఎన్జిఓస్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. దానిపైన సబ్జెక్టులు డెక్స్ పైన మేము దాదాపు ఒక 10 ఇయర్స్ నుంచి పనిచేస్తున్నాం. ఇప్పుడు నాకు ఒక ఫిల్మ్లు అక్కడక్కడ చూసి మాకు కూడా చాలా పెద్ద అనుభవం వచ్చింది. ఏం చేస్తే మా పబ్లిక్లో అవేర్నెస్ వస్తుంది, ఏం చేస్తే బాగుంటుంది, ఏం చేస్తే మనం బాగుపడతాం మా తెలంగాణలో అనే ఒక ఆలోచన వచ్చి ఈ మూవీస్ కొరకు మేము ముందు వచ్చాం. ఆ మూవీస్ కొరకు మా డైరెక్టర్స్, మా సపోర్టర్స్, స్పెషల్లీ టుడే ప్రోగ్రాంలో కెమెరామాన్స్ చాలా చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. మీరు ఎంత మంచి సపోర్ట్ చేస్తే మా మూవీ అంతా మంచి క్లిక్ అయ్యే అవకాశాలు ఉంటుంది. కాబట్టి మీరందరూ కలుకట్టుగా మాకు సపోర్ట్ చేయండి. అన్నట్టు మా యాంకర్ గారు అన్నట్టు ఇంకోటి మా స్పెషల్ మేడం, ఇందాక మా ఈ ప్రోగ్రాంలో చీఫ్ గెస్ట్గా ఉన్న మేడం మహంతి గారు చెప్పినట్టు ఎంత తక్కువలైతే అంత తక్కువలో మేము మూవీ తీయడానికి సిద్ధంగా ఉన్నాం. అంటే చాలా డబ్బులు తీసే స్తోమత కూడా మాకు లేదు. అయినా మేడం అన్నట్టు లీస్ట్ దాంట్లో మేము ఈ మూవీ తీయడానికి తప్పకుండా ముందుకు వస్తాం. అందులో మీ సహకారం ఎంతో అవసరమని తెలుసు. ఈ ప్రోగ్రాంలో సుమన్ గారు, విజయశాంతి మేడం కూడా రాబోతున్నారు. ఒక 1 అవర్ టైం తీసుకున్నారు. వాళ్ళు వేరే ప్రోగ్రాంలో ఉన్నారు. ఎందుకంటే మేమంతా ఒక టీం లాగా ఉన్నాం. కాబట్టి నవీన్ యాదవ్ ఫాదర్, నేను చాలా చాలా అవేర్నెస్ ప్రోగ్రామ్ చేశాం. కాబట్టి ఆయన కూడా రావడానికి ఇక్కడ ఇంట్రెస్ట్గా ఉన్నారు. జస్ట్ ఒక 10-15 మినిట్స్లో ఆయన కూడా ఇక్కడ వచ్చేస్తారు, నవీన్ యాదవ్ సార్. మనం అందరం కలిసి తప్పకుండా మా మూవీని ముందుకు తీసుకొని మా మూవీ యొక్క స్టెప్ బై స్టెప్ ప్రోగ్రామ్ ఆడిషన్స్ తర్వాత ఎవరి జిల్లాలో అక్కడక్కడ పోయి మా యొక్క మూవీ యొక్క మెయిన్ కాన్సెప్ట్ మేము ఏం చేయదలుచుకున్నాం తెలంగాణలో, వేరే ఫిలిమ్స్కి మా మూవీస్కి ఏం డిఫరెన్స్ ఉంటుంది అనేది మేము చెప్పడానికి తప్పకుండా మీ ముందు మరి స్టెప్ బై స్టెప్ ఈ వారంలో కానీ నెక్స్ట్ వీక్లో కానీ నెక్స్ట్ మంత్లో కానీ మేము ముందర వచ్చి
మీ ముందరనే మీ సపోర్ట్తో మీ యొక్క సహాయం తీసుకునే మా మూవీని ముందుకు తీసుకుపోవడానికి మేము ఉంటామని, అందుకు మీ అందరి సహకారం ఎంతో అవసరమని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మా యాంకర్ గారికి, మా డైరెక్టర్స్ గారికి, ఇంకోటి మా సపోర్టర్స్కి స్పెషల్గా టుడే మాకు మంచి ఈ ప్రోగ్రామ్కి మీ కెమెరామానే మాకు పెద్ద చాలా అండగా ఉంటారు. కాబట్టి మీ యొక్క సపోర్టు మాకు ఎంతో అవసరం ఉంటుందని నేను తెలియజేస్తూ మీరందరూ కలిసి నాకు అవకాశం ఇచ్చినందుకు మరొక్కసారి పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. రెహమాన్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మనిషి చాలా చిన్న, మనసు చాలా పెద్దది రెహమాన్ గారిది. ఒక విప్లవకారుడు అన్నట్టు మీకు అందరికీ తెలుసు, రష్యా విప్లవానికి ప్రధానమైన కారణము లెనిన్ అని. లెనిన్ గారు రష్యా విప్లవము విజయవంతం అయిన తర్వాత ఒక మాట అంటారు, సినిమా రంగాన్ని నా చేతికి ఒక 5 సంవత్సరాలు ఇస్తే ప్రపంచాన్ని మొత్తం మార్చేస్తాను అని చెప్పేసి. అంటే అంత గొప్ప శక్తి ఒక సినిమాకి మాత్రమే ఉంటుంది. సమాజంలో ఏ మార్పు కావాలన్నా అది మంచి అయినా సరే చెడైనా సరే ఆ వైపు సమాజాన్ని నడిపించే ఒకే ఒక్క ఆయుధం ఇవాళ ఉంది అంటే అది సినిమా. ఆ రంగంలోకి రెహమాన్ గారు అడుగు పెట్టడము అనేది చాలా ఆహ్వానించదగ్గ విషయము. అనేక సామాజిక కార్యక్రమాల్లో తన పాత్ర ఉంది. ఒక సామాజిక బాధ్యతగానే కాదు, రాజకీయ రంగంలో కూడా తను చాలా ప్రముఖ పాత్ర పోషించారు. అవకాశాలు అనేకం వచ్చి ఉన్నాయి. సరే ఎమ్మెల్యే ఎంపీ కాకపోవచ్చు, కానీ వాళ్ళకన్నా కూడా తెలంగాణ ఉద్యమం కావచ్చు, ఆ తర్వాత జరిగిన అనేక సామాజిక ఉద్యమాలలో రెహమాన్ గారి పాత్ర చాలా గొప్పగా ఉండింది. సో తనకున్నటువంటి అనుభవాలు ఏవైతే ఉన్నాయో ఆ అనుభవాలని ఈ సినిమా రూపంలో సామాజిక అంశాలను తీసుకొని ముందుకెళుతూ తను ఏదైతే ఇందాక చెప్పారో, అంటే యువత పక్కదారి పడుతున్న అంశాలను నేను తీసుకోవాలనుకుంటున్నాను, వాళ్ళందరినీ ఒక సక్రమమైన మార్గంలో నేను నడిపించాలనుకుంటున్నాను. చిన్న బడ్జెట్ సినిమాలు అనేవి ఈరోజు సమాజంలో చాలా అవసరం కాబట్టి ఆ వైపుగా నా అడుగులు ఉంటాయని చెప్పారు. ఖచ్చితంగా మీరు చేసే ప్రయత్నానికి అడుగడుగున మా సహకారం ఉంటుందని చెప్పేసి సందర్భంగా చెబుతూ, మీ గురించి నేను చెప్పినా నా గురించి మీరు చెప్పినా మన ఇద్దరము పరస్పరం మాట్లాడుకుంటే ఆ మాటలకి కొద్దిసేపే అర్థం ఉండొచ్చు, కొద్దిసేపే ప్రభావం ఉండొచ్చు, కానీ మన ఇద్దరికి సంబంధించినటువంటి అనేక అంశాలు మంచి చెడులని ఒక సినిమా మాత్రమే చెప్పగలుగుతుంది. సమాజంలో ఉన్న మంచిని ఒక సినిమా మాత్రమే పెంపొందించగలుగుతుంది. సమాజంలో ఉన్న చెడును ఒక సినిమా మాత్రమే రూపుమాపగలుగుతుంది. కాబట్టి ఆ వైపుగా అడుగులు వేసిన రెహమాన్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ సో మచ్. మీరు ముందుకెళ్ళడానికి మేమందరము సహకరిస్తాం. అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. అందరికీ నమస్కారం. ఈరోజు ఇక్కడికి నన్ను ఏమి ఇన్వైట్ చేయలేదు రెహమాన్ అన్న, బట్ నేను రావడం జరిగింది. ఎందుకు అంటే సత్యవతి అక్క గారు తీసుకురావడం జరిగింది. అంటే అన్న పేరు చెప్పంగానే నేను వద్దామని అనుకున్నా. చాలామంది ఏమనుకోండి, నాకు పిలవాలి అంటే నేను ఏమనుకుంటున్నా అంటే, ఎక్కడైతే మంచి ఫంక్షన్లు ఉంటాయి కదా, అక్కడ జనరల్గా కావాల్సిన వాళ్ళు ఇంటి మనుషులకి మేము పిలుచుకోం. ఎవరి మీద అయితే ఎక్కువ ప్రేమ ఉంటుందో వాళ్ళకి మేము మర్చిపోతాం. అది నేను మీకు మర్చిపోయినా అంటే ఇంకా ప్రేమ పెరిగిందని లెక్క. మీరు దయచేసి ఏమనుకోద్దండి, దయచేసి ప్లీజ్. థ్యాంక్ యూ అన్న. అయితే రెహమాన్ గారు నాకు పాలిటిక్లో తెలుసు అన్నట్టు, పొలిటికల్ వేలో తెలుసు. అయితే అన్నకి చాలా అంటే చాలా ప్యాషన్. ఎందుకంటే అణగారిన వర్గాలు, అట్టడుగు వర్గాల గురించి ఎక్కువ మెజారిటీ ఆఫ్ ద పీపుల్ గురించి వాళ్ళ సమస్యల కోసం పోరాడడం అన్న, వాళ్ళ సమస్యల కోసం పనిచేయడం అన్న చాలా ఇష్టము. ఎవ్వరు అడగకపోయినా సరే అడిగి మరీ హెల్ప్ చేసే మెంటాలిటీ. అయితే అమెరికాలో 40% బ్లాక్స్ సినిమా ఇండస్ట్రీని వెళ్తున్నారు. ఇక్కడ ఇండియాలో ఆ పరిస్థితి లేదు. కంప్లీట్గా సోకాల్డ్ అప్పర్ కాస్ట్ పీపుల్ ఉంటారు. కాబట్టి దాన్ని మొత్తం ఇట్లా ఈ మధ్యకాలంలో ఎక్కువ మన ఇండియాలో చిన్న మూవీసే, లో బడ్జెట్ మూవీసే చాలా గ్రాండ్ సక్సెస్ అవుతున్నాయి. ఆ విధంగా రెహమాన్ అన్న గారు గ్రాండ్ సక్సెస్ తీసే ప్రతి ఫిల్ము సోషల్ ఎకనామికల్ ప్రతి దాని మీద అవేర్నెస్ తీసుకొస్తూ సమాజ స్థాపన కోసం పాటుపడాలని కోరుకుంటూ, ముఖ్యంగా అన్న అసలు ఎంత ప్యాషన్ అంటే ఏదన్నా చిన్న ఎన్జిఓస్లలో పెట్టించడము, రిక్రూట్ చేయడము, చాలామంది తెలియని వాళ్ళకి ఎంతోమందికి తెలియజేసేటట్టు మరి తన టైము టాలెంట్ ట్రెజర్ పెట్టి మరీ చేపిస్తుంటారు. కాబట్టి మూవీస్ కూడా అదే విధంగా చేయాలని కోరుకుంటూ, రెహమాన్ అన్న గారిని మీ అందరూ ప్రతి ఒక్కరూ సపోర్ట్ చేయాలని కోరుకుంటూ
నా వంతు కృషిగా నా ప్రయత్నం నేను చేస్తానని హామీ ఇస్తున్నాను. థ్యాంక్ యూ అన్న. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్.